కట్టుబడి సత్యాగ్రహం ఉద్యమం అనేది మొదలుపెట్టి సౌత్ ఆఫ్రికాలో ఎన్నో మన భారత సంస్కృతికి చెందినటువంటి వారితో కలిసి ఒక ఫామ్ ఏర్పాటు చేసి, ఒక న్యూస్ పేపర్ ఏర్పాటు చేసి, ధర్మానికి సత్యానికి ఎప్పుడు కూడా మనకు ఉండాలి అని చెప్పేసి న్యాయంగా సత్యాగ్రహం అనేది ప్రపంచానికి పరిచయం చేసిన మహనీయుడు. తర్వాత వారు అక్కడి నుంచి ఇండియాకి రావడం, భారతదేశం మనం అప్పుడు బ్రిటిష్ పాలన ఉన్నప్పుడు చూసినటువంటి సమస్యలు అన్ని కూడా వారు గుర్తించి వాడికి ఎదురుగా కూడా సాల్ట్ సత్యాగ్రహ, దండి మార్చ్, నాన్ కాపరేషన్ మూవ్మెంట్, సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్, ఈవెన్ క్విట్ ఇండియా మూవ్మెంట్ లో డూ ఆర్ డై, ఇటువంటి ఎన్నో దశాబ్దాలు వారి పోరాట పటిమతోని భారతదేశం హింసకి తావు లేకుండా మనము అహింస మార్గంలో స్వాతంత్రం పొందినాం. సో ఇంతటి గొప్ప మహనీయుడు వర్ధంతి నాడు ఆయన అకాలంగా బుల్లెట్ ద్వారా అతన్ని వారిని అసాసినేట్ చేయడం జరిగింది. వారికి అయితే మనం ఇచ్చే పెద్ద నివాళి వారి జీవితంలో చేసినటువంటి సేవ కానివ్వండి, వారు సూచించినటువంటి ప్రిన్సిపల్స్, మార్గదర్శకాలు మనం పాటిస్తాం, తగ్గించినటువంటి నివాళి ఏది లేదని నేను భావిస్తాను. అందులో ముఖ్యంగా కుష్ఠ రోగులకి అప్పట్లో ఉన్నటువంటి ఆ సోషల్ స్టిగ్మా, సమాజంలో ఉన్నటువంటి వివక్ష, వారు ఎదుర్కొన్నటువంటి సమస్యలన్నీ కూడా ప్రత్యేకంగా చూసిండ్రు. ఆనాడు బ్రిటిష్ పాలనలో ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ ఈ ఒక ముఖ్యమైన సమస్య వారు గుర్తించి కుష్ఠరోగుల యొక్క వారి మెరుగుపరచడానికి, వారి యొక్క ఆరోగ్యం మెరుగుపడే విధంగా, ఆరోగ్యం కంటే కూడా సమాజంలో ఉన్న వివక్ష అనేది తొలగించే విధంగా ఎన్నో వారు చాలా మంది ఆశ్రమంలో, అహ్మదాబాద్ లో వాళ్ళు ప్రత్యేకంగా మహాత్మా గాంధీ పర్సనల్ గా స్వయంగా సేవలు అందించారు. అది దృష్టిలో పెట్టుకొని మనం ఇవాళ యాంటీ లెప్రసీ డే మనం జరుపుకుంటున్నాం. దీంట్లో భాగంగా మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, కుష్ఠ రోగం అనేది అది ఎవరి తప్పు కాదు, మందుల ద్వారా నయమయ్యేటువంటి జబ్బు. అందులో ఎటువంటి సమాజంలో ఈ స్టిగ్మా, ఈ షేమ్ అనేది మన సమాజంలో ఉందో కుష్ఠ రోగులకి ఎగెన్స్ట్ గా, అది ఎంప్లాయీస్ మనందరం కూడా దాన్ని పక్కన పెట్టి కుష్ఠ రోగులకి కూడా వారికి ఎక్కువ కూడా ఆ జబ్బు కంటే కూడా ఈ సమాజంలో ఉన్న వివక్ష ద్వారా ఇంకెక్కువ బాధ కలిగారు. సో కాబట్టి కుష్ఠ రోగులకి మనందరం కూడా సహాయంగా ఉండాలి. ప్రభుత్వం తరఫు నుంచి మనం ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. పూర్తిగా ఫ్రీ ట్రీట్మెంట్ కూడా ప్రతి ఒక్క కుష్ఠరోగి మనం అందిస్తా ఉన్నాం. ఒక 12 నెలల్లో వారు వాడితే ఖచ్చితంగా మొత్తం కూడా నయం అవుతుంది. కానీ అందులో ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు 2. ఒకటి ఎర్లీ డిటెక్షన్. ఎంత ఎర్లీగా డిటెక్ట్ అయితే అంత ఈజీగా ట్రీట్మెంట్ జరుగుతుంది. అండ్ ఎంత లేట్ గా అయితే అంత డిసేబిలిటీ కూడా అయ్యే అవకాశం ఉంటుంది తర్వాత. సో కాబట్టి ఎస్పెషల్ గా ఆ సైన్స్ సింటమ్స్ ఏవైతే వచ్చినా వెంబడినే మచ్చలు ఏర్పడినప్పుడు కానీ, ఏదైనా మీ కుటుంబ సభ్యులకు కానీ, మీకు తెలిసిన వారికి కానీ, చిన్నపిల్లలకు కానీ, ముఖ్యంగా చిన్నపిల్లలకి ఇది చాలా డేంజరస్. సో వెంటనే నియరెస్ట్ పిహెచ్సికి పంపించినట్లయితే పూర్తిగా ఉచితంగా ట్రీట్మెంట్ మన ప్రభుత్వం నుంచి మనం అందిస్తున్నాం. తద్వారా ఒక 12 నెలల్లో 6 నెలల్లో ఎర్లీగా డిటెక్ట్ అయితే ఇంకా తక్కువ సమయంలోనే అది పూర్తిగా నయం అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ పూర్తి లెప్రసీని మన సమాజం నుంచి నిర్మూలించేందుకు ఒక లెప్రసీ రహిత కుష్ఠరోగం రహిత సమాజం నిర్మించేందుకు మనందరం కూడా దాంట్లో పాల్గొంచుకోవాలి. దానికి ఎర్లీ డిటెక్షన్, ఎర్లీ ట్రీట్మెంట్ అండ్ నో స్టిగ్మా, ఎక్కడ వివక్షకి వారికి గురి చేయకుండా, వారికి సమాజంలో ఏదైనా ట్రీట్మెంట్, మనకి జబ్బు ఎట్లయితే మనకు చాలా వస్తాయి, మార్పులు వస్తాయి, జలుబు అవుతుంది, దగ్గు అవుతుంది, ఫీవర్ ఉంటుంది, ఎన్నో హ్యూమన్ బాడీ అన్నప్పుడు ఎన్నో రకాలైనటువంటి
జబ్బులు వస్తాయి. అటువంటిదే కుష్ఠరోగం కూడా ఒకటి, కుష్ఠ వ్యాధి కూడా ఒక జబ్బు లాంటి. మనందరం కూడా సో ఈ ట్రీట్మెంట్ అవైలబుల్ ఉంది అనేది అవేర్నెస్ కల్పించాలా అండ్ వారికి తోడుగా నిలవాలా. అది చేసి మనం ఒక కుష్ఠ వ్యాధి రహిత మన జిల్లాని, రాష్ట్రాన్ని, దేశాన్ని చేసినప్పుడు మహాత్మా గాంధీకి ఇచ్చే అది నిజమైన నివాళి అని నేను భావిస్తూ మరొకసారి మీరు ఈ యాంటీ లెప్రసీ డే సందర్భంగా మీ వంతు కృషి మీరు చేస్తారని చెప్పి ఆశిస్తూ సెలవు.